టైంలోనే అసలు సినిమా తీసిందంటే అది గొప్ప విషయం. నిజంగా ఒక పండక్కి మంచి మూవీ పంచకట్టుతో ఎంట్రీ ఇస్తుంది చూసినాం. చాలా అద్భుతంగా ఆ టీజర్లో గిట్ట చాలా అద్భుతంగా అసలు సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి ముందుకు వస్తున్నారా పంచకట్టుతో అన్నట్లు ఉంది సినిమా. అంటే ఆల్రెడీ అదే విధంగా బాలకృష్ణ కూడా అదే రోజు ఎవ్రీ పండగకి చూసుకోండి మీరు, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు ఎవ్రీ పండగకి 5-6 మూవీ కంపల్సరీ వస్తాయి. నెవర్ బాలకృష్ణ వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా సరే ఎవ్రీ పండగకి 4-5 సినిమాలు పండగ మూవీ తెస్తారు. సో అది అదేవిధంగా చూస్తే ఈ ఇద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది? ఒక పక్క టంగుమారాజు కానీ ఒక పక్క గేమ్ చేంజర్, రెండు ఒకటే రోజు. నిజంగా అవినగిట మేము ఆ షో చూసిన తర్వాత ఈ షో చూస్తాం, అందరినీ ఆహ్వానిస్తాం, కానీ ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అనేది ఏముండదు. అన్ని సినిమాలు చూస్తాము, అందరినీ ఆదరిస్తాము. సో అందరు ఆదరిస్తారు. సో ఏంటంటే పంచకట్టులో బాగా కనెక్ట్ అయిపోయింది అన్న. నిజంగా అన్న పంచకట్టుతో నేను బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీగా వస్తున్నాను ఎంట్రీ ఇచ్చాడు. చూసినాము పండగకి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, పండగకి ఒక మంచి మూవీ తెచ్చిండు. సో అది ఇప్పుడు టాకు మహారాజ్ కూడా చూస్తే ఆల్రెడీ ఆ గుర్రం మీద దిగేది, కానీ అది ఎలా నిజంగా అసలు బాలకృష్ణ గుర్రం మీద ఆయన గటప్స్ నిజంగా బొట్టు పెట్టుకొని ఇట్లా మాస్క్ వేసుకొని వస్తుంటే అది నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. పండగకి మాకు ఒక మంచి మూవీలు తెస్తుండ్రు వీళ్ళు, ఒక 4-5 మూవీలు రిలీజ్లో ఉన్నాయి. పండగకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ తెచ్చే విధంగా 1060 కోట్లు అయింది. అవును. సో మన కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు అన్న? కలెక్షన్స్ అయితే మనం చెప్పడానికి లేదన్న. అవునని కాదన్న, పుష్ప అసలు మేము ఊహించిన రకంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, 1000 కోట్ల మీద జరిగింది. సో నువ్వు అవునని కాదన్న, ఫ్యాన్స్ అయితే విపరీతంగా సిద్ధంగా ఉన్నారన్న. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటున్నా వారంలోనే 2000 కోట్లు కొడుతుంది. దాటుకుంటూ కలికిరికాలు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతానని నమ్మకం ఉంది. 100% బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్న. ఈవెన్ ప్రభాస్ కలికితో కాలేదన్న బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టడం. కానీ నాకు నమ్మకం ఉంది ఏకైక ఇండియన్ ఏకైక సినిమా పుష్ప 2. 100% సినిమా బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మన ఫ్యాన్స్కి ఏం చెప్తారు? డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉన్నారన్న. వాళ్ళైతే ఎప్పుడు వస్తాడు మా అన్న, ఎప్పుడు వస్తాడు 5 సంవత్సరాల నుంచి ఇంత వీగర్లు వేడిస్తారు. కాబట్టి సో అవునని కాదన్న, వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయత నిజం చూడలేమన్న. మన ఎన్టీఆర్ ఒక మన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మన హైదరాబాద్ నోవేటోలు పెడితే నోవేటర్ పగిలిపోయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ పగిలిపోయింది. నిజంగా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పెడితే మాత్రం ఎల్బీ స్టేడియం కూడా సరిపోదన్న. నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా క్రేజీ అనిపిస్తుంది. 100% పుష్ప అని మాత్రం ఇట్టు వదిలేసాయన్న. పుష్ప ఇట్టు అన్న టాక్ రావద్దు, ఎంత రికార్డ్ కొడతా అనేది పాయింట్. పుష్ప 100% వాళ్ళ ఫ్యాన్స్ అంత అగ్రెసివ్ కాబట్టి మంచి ఇట్టు కొట్టాలని యాజ్ ఎ మెగా ఫ్యాన్గా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. ఒక్క వర్డ్లో పుష్ప 2 గురించి అస్సలు తగ్గేదిలే, ప్రపంచం నేలబోతున్న సినిమా. ఓకే.